రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటించారు. స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో భాగంగా సిరిసిల్ల కుతుమరామయ్య పాఠశాలలో బీజేపీ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా కమిటీల నాయకులు మరియు స్థానికులతో కలిసి తరగతి గదులను శుభ్రం చేశారు. ఎస్పీ మహేష్ బి గేతేపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కలవడానికి వచ్చిన డీఎస్పీ నాగేంద్రచార్తో బీఆర్ఎస్ పార్టీపై ప్రేమ ఉంటే ఎస్పీని బీఆర్ఎస్ పార్టీలో చేరమని చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బండి 12 సంవత్సరాల నరేంద్ర మోడీ పాలన విజయవంతంగా పూర్తయిన సందర్భంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, సాధించిన విజయాల గురించి తెలిపే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు, ఇది ఒక వినూత్న కార్యక్రమని, మంచి కార్యక్రమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి పరచాలని ఉద్దేశంతోనే గతంలోనే మోడీ గిఫ్ట్ పేరుతో సైకిళ్లను పంపిణీ చేశామని, ఈ సంవత్సరం కూడా అదేవిధంగా పంపిణీ చేశామని తెలిపారు. ఈనాటి స్వచ్ఛ పాఠశాల కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేశామని, అన్ని పార్లమెంట్ పరిధిలో ఈ నెల 21 వరకు స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలన్నీ శుభ్రం చేస్తామని, అదేవిధంగా ఎల్లుండి అన్ని పాఠశాలలో ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపారు. అనేక కార్యక్రమాలు నిర్వహించడం, సేవా కార్యక్రమం నిర్వహించడం, రైతు సమ్మేళనాలు కానీ, యువ సమ్మేళనం కానీ, మేధావుల సమ్మేళనం కానీ, ఇట్లా అనేక రకాల కార్యక్రమాలను నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం. దాంతోపాటు 12 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలన సందర్భంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల విషయంలో ప్రజలకు వివరించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ నెల 20వ తారీఖు వరకు ప్రతి పార్లమెంట్ సభ్యుడు అన్ని నియోజకవర్గాలు పర్యటించడం, ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొనడము, 12 సంవత్సరాల పాలన సందర్భంగా మేధావర్గాలు కలవడము, ఇన్ఫ్లుయెన్సర్స్ కలవడము, సాహిత్యాన్ని ఇవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అందుకే మొన్న జమ్మిగుంటలో రైతు సమ్మేళనం కానీ, నిన్న టిఫిన్ బాక్స్ బయట మీటింగ్ కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా దేశంలో ఎక్కడా లేని విధంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో స్వచ్ఛ పాఠశాల, మన పాఠశాల మన బాధ్యత, స్వచ్ఛ పాఠశాల పేరుతోని ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని పాఠశాలను శుభ్రం చేయడం. ఈ నెల 15వ తారీఖు నుంచి పాఠశాల తెరవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సరే, స్కూల్లో అటెండర్స్ ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు. ఇలా మేము చేసినంత మేము చేయకుండా కూడా చేసుకుంటారు. కానీ ఒక బాధ్యతగా ఒక సేవా కార్యక్రమం చేయాలని చెప్పి ఉద్దేశంతో, ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం ఉండాలని చెప్పి ఉద్దేశంతో రాజకీయాలకు అతీతంగా